ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటంపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు సీరియస్ అయ్యారు. బీజేపీ కాదు కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందన్నారు. బీజేపీని భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసు అతిపెద్ద కుంభకోణమన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీకు నిధులు ఇవ్వకపోతే భూస్థాపితం చేస్తాం బీజేపీని అని చెప్పేసి. మాకు తెలుసు మీరు బీజేపీతో భయపడుతున్నారు. బీజేపీ కాదు భూస్థాపితం అయ్యేది మీరు మీ రెండు సంవత్సరాల పాలనలో ఏమి చేయలేదు ప్రజలకు. మీరు చేయలేని చేతగానితనాన్ని ఈరోజు బీజేపీ మీద కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ మీరు ఎవరు అడుగుపెట్టారండి? ఫ్యూచర్ సిటీ మీరు ఎక్కడ కట్టున్నారండి? దానికి ఏంది మీరు పెట్టండి? దానికి కేంద్ర నిధులు ఎందుకు వస్తాయి? బీజేపీని కాదు, మీరు భూస్థాపితం అవుతున్నారు సొంతంగానే. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి సర్కార్ని భూస్థాపితం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మీది. బీజేపీని ఎవరు భూస్థాపితం చేయలేరు. అది ఎవరి తరం కాదు. మీరు ఆలోచన పెడితే మీరు భూస్థాపితం అవుతారని చెప్పేసి కూడా బీజేపీ హెచ్చరిస్తారు. నేషనల్ హెరాల్డ్ ఇస్ ద బిగ్ స్కామ్ బై కాంగ్రెస్ పార్టీ, బై నెహ్రూ ఫ్యామిలీ. మీరు స్టూడెంట్స్కి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదు? మీరు మీ దగ్గర ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ వస్తే వాళ్ళకి పెన్షన్లు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు ఈరోజు ఆరోగ్యశ్రీ ఎందుకు బిల్స్ రిలీజ్ చేయట్లేదు? ఎందుకు హాస్పిటల్స్ ఈరోజు ఆరోగ్యశ్రీ అడ్మిషన్ తీసుకోవట్లేదు? ఎందుకు మీరు రైతు బంధు ఇవ్వట్లేదు? ఎందుకు మీరు మీ యొక్క డెవలప్మెంట్ చేసినటువంటి